ఫ్రెండ్స్, మీకు తెలుసా జపాన్ దేశాన్ని అందరూ ఫీనిక్స్ అనే ఒక మిథికల్ బర్డ్తో పోలుస్తారు. ఎందుకంటే ఫీనిక్స్ ఎలాగైతే దాని సొంత బూడిద నుంచే మళ్ళీ పైకి లేస్తుందో అచ్చం జపాన్ కూడా అలాగే ముందుకు సాగింది. 2 అణుబాంబులు పడ్డ తర్వాత కూడా జపాన్ ఎక్కడా డేలా పడిపోలేదు. ప్రపంచం మీద కసితో డెవలప్ అయింది. అండ్ ఈరోజు జపాన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఇంజనీరింగ్, ఆటోమోటివ్ వంటి సెక్టార్స్లో ప్రపంచానికి ఒక లీడర్గా మారింది. అయితే ఇప్పుడు జపాన్ గురించి మాట్లాడుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ మన ఇండియాలోని ఒక రాష్ట్రం ఇప్పుడు ఆ జపాన్ బాటలోనే ముందుకు వెళ్తుందంటే మీరు నమ్మగలరా? అవును, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకు తెలుసు, అసలు చాలా కాలం పాటు ఏపీకి సరైన రాజధానియే లేదు. 2014 బైఫిరికేషన్ తర్వాత రాష్ట్రం అనేక సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొంది. అయితే ఇవేవి కూడా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ వైపు ముందుకెళ్లడంలో ఆపలేకపోయాయి. అందుకే ఈ వీడియోలో ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 10 మెగా ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఒక్కసారి కంప్లీట్ అయితే ఏపీ రూపురేఖలే మారిపోతాయి. సో ఆ మెగా ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటి, అండ్ ఇవి రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ని తీసుకురాబోతున్నాయో తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మెగా ప్రాజెక్ట్ 10 అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే. ఇది 2 తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఏర్పడనున్న ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. దీనిలో భాగంగా తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి వరకు 298 కిలోమీటర్ల డెడికేటెడ్ 8 లైన్ హైవేని నిర్మించబోతున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఈ 2 ప్రాంతాల మధ్య ట్రావెల్ చేయడానికి బై రోడ్ కనీసం 6 నుంచి 7 గంటల టైం పడుతుంది. అదే ఈ హైవే నిర్మాణంతో ఆ ప్రయాణ సమయాన్ని కేవలం 2.5 గంటలకే తగ్గించవచ్చు. అలాగే ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే కావడంతో పూర్తిగా ఖాళీ స్థలంలోనే రోడ్స్ వేసి నిర్మిస్తారు. ఇది తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల గుండా పాస్ అయి సత్తెనపల్లి టౌన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే లాజిస్టికల్ కనెక్టివిటీని మరింత పెంచడం కోసం ఈ హైవేని మచిలీపట్నం పోర్టు వరకు ఎక్స్టెండ్ చేసేందుకు కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ హైవేని 12 లేన్స్కి అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఈ హైవే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి 12 లేన్ ఎక్స్ప్రెస్ వేగా మారుతుంది. మొత్తం 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగా ప్రాజెక్ట్ 9 విశాఖపట్నం మెట్రో రైల్. విశాఖపట్నం ఇప్పుడు దేశంలోనే అత్యంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీస్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఐటీ సెక్టార్, పోర్ట్ ఇండస్ట్రీస్, టూరిజం మరియు ఇండియన్ నేవీ ప్రెజెన్స్ కారణంగా సిటీ యొక్క పాపులేషన్ మరియు ట్రాఫిక్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ ఈ గ్రోత్ని మెయింటైన్ చేయడానికి ప్రపోజ్ చేసిన ఒక ఆలోచనే విశాఖపట్నం మెట్రో రైల్. ఫేజ్ 1లో భాగంగా మొత్తం 46 కిలోమీటర్లలో 3 మేజర్ కారిడార్స్తో 42 స్టేషన్స్ దీని పరిధిలోకి వస్తాయి. ఇవి సిటీలోనే ముఖ్యమైన రెసిడెన్షియల్, బిజినెస్ మరియు ఇండస్ట్రియల్ జోన్స్ని కనెక్ట్ చేస్తాయి. అలాగే దీనిలో 20 కిలోమీటర్ల డబల్ డెక్కర్ సిస్టమ్ కూడా ఉండబోతుంది. అంటే పైన అప్పర్ లైన్లో మెట్రో రైల్ వెళ్తే కింద లోయర్ లైన్లో ఫ్లైఓవర్ పై మామూలు వెహికల్స్ వెళ్తాయి. అలాగే ఈ మెట్రోని ఫ్యూచర్లో భోగాపురం వంటి లొకేషన్స్కి కూడా ఎక్స్టెండ్ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే కరెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 11,500 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది. ఒక్కసారి విశాఖపట్నం మెట్రో గనక అప్రూవ్ అయితే దీన్ని 3 ఇయర్స్లో కంప్లీట్ చేయబోతున్నారు. మెగా ప్రాజెక్ట్ 8 సెమీ కండక్టర్స్ హబ్. ఈ సెమీ కండక్టర్స్ ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని శాసిస్తున్నాయని చెప్పవచ్చు. ఇవి లేకపోతే అసలు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా పనిచేయదు. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఏర్పడింది. అండ్ మన ఇండియాలో కూడా ఈ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు గవర్నమెంట్ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో 14,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక మెగా సెమీ కండక్టర్ ఫెసిలిటీని నిర్మించనున్నారు. ఈ ఫెసిలిటీలో సిలికాన్ కార్బైడ్ చిప్స్ని తయారు చేస్తారు. ఈ చిప్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ మరియు ఇతర హై పవర్ అప్లికేషన్స్ని రన్ చేయడంలో ఉపయోగపడతాయి. అలాగే ఈ ఫెసిలిటీలో నెలకు 50,000 మైక్రో చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేలా ప్లాన్ రెడీ అవుతుంది. ఒక్కసారి ఈ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ గనక అందుబాటులోకి వస్తే అప్పుడు ఏపీలో భారీగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడంతో పాటు ఇండియాను కూడా గ్లోబల్ సెమీ కండక్టర్ రేస్లో టాప్లో నిలబడుతుంది. మెగా ప్రాజెక్ట్ 7 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
దీనినే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెయిన్లీ 2014లో ఏపీ తెలంగాణలు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒక్కటే మేజర్ ఎయిర్పోర్ట్గా మారింది. కానీ ఆ ఎయిర్పోర్ట్లో కూడా రోజు రోజుకి ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరుగుతుండడంతో దానికి ఆల్టర్నేటివ్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేశారు. దీనిలో 4000 మీటర్ల పొడవుండే భారీ రన్వే, సంవత్సరానికి 1,20,00,000 మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే టెర్మినల్ మరియు బోయింగ్ 747, ఎయిర్ బస్ A380 వంటి భారీ ప్లేన్స్ పార్క్ చేసేలా వరల్డ్ క్లాస్ కార్గో ఫెసిలిటీస్ ఉంటాయి. 2026 మార్చి నాటికి ఈ ప్రాజెక్ట్ యొక్క 95% పనులు పూర్తయ్యాయి. అండ్ ఇదే ఇయర్ జూన్లో ఈ ఎయిర్పోర్ట్లో అఫీషియల్ ఫ్లైట్స్ మొదలై జాతికి అంకితం చేయబోతున్నారు. మెగా ప్రాజెక్ట్ 6 డేటా సెంటర్. మీరు ఇంటర్నెట్లో స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వాట్సాప్లో మెసేజ్లు పంపినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా, ఆన్లైన్లో పేమెంట్స్ చేసినా, షాపింగ్ చేసినా, జీమెయిల్స్ పంపినా లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఇలా వెబ్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డేటా సెంటర్స్ అనే ప్రత్యేకమైన ఫెసిలిటీస్లోనే స్టోర్ అవుతూ ఉంటుంది. అదే ఈ డేటా సెంటర్సే గనక లేకపోతే అసలు మనం ఏ ఆన్లైన్ సర్వీస్ని కూడా ఉపయోగించలేం. ఇవి డేటాని స్టోర్ చేసుకోవడంతో పాటు ఇంటర్నెట్ ట్రాఫిక్ని మెయింటైన్ చేసి సర్వర్స్ క్రాష్ అవ్వకుండా చూసుకుంటాయి. అయితే ఈ డేటా సెంటర్స్ విషయంలో మన ఇండియా ఇన్ని రోజులు ఫారిన్ కంట్రీస్ మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఇప్పుడు 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఒక భారీ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ఫ్యూచర్లో దీన్ని 6 గిగావాట్స్కి పెంచబోతున్నారు. దీని బడ్జెట్ $15 బిలియన్. ఈ మొత్తాన్ని కూడా గూగుల్ సంస్థే భరించబోతుంది. ఒక్కసారి ఈ డేటా సెంటర్ గనక అందుబాటులోకి వస్తే అప్పుడు వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు గనక నా కంటెంట్ నచ్చితే ఈ వీడియో చూడడం ద్వారా ఏదైనా కొత్త విషయం తెలిసినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని తెలియచేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. అప్పుడు ఈ వీడియో రీచ్ పెరిగి మరికొంతమందికి చేరుతుంది. మెగా ప్రాజెక్ట్ 5 అమరావతి క్యాపిటల్ సిటీ. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా నిర్మాణంలో ఉందంటే అది అమరావతి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ దిశనే మార్చేసే ప్రాజెక్ట్. అమరావతి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు. ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణానది పక్కన 54,000 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిర్మాణమవుతున్న సిటీ. దీన్ని సింగపూర్, క్యాన్బెర్రా, దుబాయ్ వంటి వరల్డ్ క్లాస్ సిటీస్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అమరావతిని టోటల్ 9 డిఫరెంట్ అర్బన్ జోన్స్గా నిర్మించబోతున్నారు. వీటిలో గవర్నమెంట్ జోన్, ఫైనాన్స్ జోన్, హెల్త్ జోన్, ఎడ్యుకేషన్ జోన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి నిర్మాణం అనేది ఏపీకి ఉన్న అతిపెద్ద సమస్య అయిన క్యాపిటల్ సిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. మెగా ప్రాజెక్ట్ 4 కర్నూలు డ్రోన్ హబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రోన్ టెక్నాలజీ విషయంలో ఇప్పుడు విప్లవాత్మక అడుగులు వేస్తుంది. దీనికి ఎగ్జాంపులే కర్నూలు డ్రోన్ హబ్. కర్నూలుని దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీగా మార్చబోతున్నారు. దీనికోసం ఆ ప్రాంతంలో 300 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ సిద్ధమైంది. ఈ ల్యాండ్లో డ్రోన్స్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, న్యూ ఇన్నోవేషన్ కోసం రీసెర్చ్ ఫెసిలిటీస్ మరియు మెయింటెనెన్స్ వర్క్షాప్స్ ఉండబోతున్నాయి. అలాగే ఇక్కడే 35,000 మంది యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారిని స్పెషలిస్ట్ డ్రోన్ పైలట్స్గా మారుస్తారు. ఈ హబ్లో అగ్రికల్చర్, సర్వేలెన్స్, లాజిస్టిక్స్, వీడియోగ్రఫీ ఇలా చాలా ఫీల్డ్స్కి చెందిన డ్రోన్స్ ఉంటాయి. మరియు వీటిని ఏపీ నుంచే దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. సుమారు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ తెస్తుందని అంచనా. మెగా ప్రాజెక్ట్ 3 క్వాంటమ్ వ్యాలీ. టెక్నాలజీ రంగంలో ఇది ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. అగ్రదేశాలకు మాత్రమే సాధ్యమైన క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడు ఏపీలో తయారు కాబోతుంది. దీనికోసం గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ సిటీలో క్వాంటమ్ వ్యాలీ కాంప్లెక్స్ అనే డెడికేటెడ్ జోన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రస్తుతం మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ కన్నా సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయని వింటూ ఉంటాం. కానీ ఆ సూపర్ కంప్యూటర్స్ కన్నా కొన్ని బిలియన్ రెట్లు ఎక్కువ కెపాసిటీతో పనిచేసేవే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్. ఇవి క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. ఒక్కసారి ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే అప్పుడు మన ఊహకందని ఎన్నో మార్పులు జరుగుతాయి.
మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అన్బ్రేకబుల్గా మారుతుంది. వైద్య రంగంలో క్యూర్ అనేది లేనటువంటి ఎన్నో డిసీజ్లకి మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి. ఇంపాసిబుల్ అనుకున్న ఎన్నో ప్రాజెక్ట్స్ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. వాతావరణంలోని మార్పులని, ప్రకృతి వైపరీత్యాలని ముందే పసిగట్టవచ్చు. దేశ రక్షణ కోసం కూడా శక్తివంతమైన వెపన్స్ని రీసెర్చ్ చేయవచ్చు. ఇలా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్తో చాలా లాభాలు ఉన్నాయి. మెగా ప్రాజెక్ట్ 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది. దీన్ని విశాఖపట్నం పక్కనే ఉన్న పుడిమడక అనే కోస్టల్ విలేజ్లో 1600 ఎకరాలలో నిర్మిస్తున్నారు. ఈ హబ్లో సాంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్, కోల్, ఎల్పీజీని రిప్లేస్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తారు. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతిరోజు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ హ్యాండిల్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్కి బదులు హైడ్రోజన్ని వాడడం వల్ల కాలుష్యం అనేది ఏర్పడదు. సో దీన్ని పెద్ద మొత్తంలో గనక ఇంప్లిమెంట్ చేస్తే ఎయిర్ పొల్యూషన్ని బాగా కంట్రోల్ చేయవచ్చు. అలాగే వెహికల్స్తో పాటు ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్లో కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ని వాడతారు. ఈ పొడిమడక విలేజ్కి ఆల్మోస్ట్ 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఆల్సో ఇక్కడ తయారు చేసే గ్రీన్ ఎనర్జీని ఫారెన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మెగా ప్రాజెక్ట్ 1 పోలవరం డ్యామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మలుపు తిప్పగలిగే ఒక కీలకమైన ఇనిషియేటివ్ ఈ పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఒక్కసారి కంప్లీట్ అయితే రాష్ట్రంలో 43 లక్షల ఎకరాలకు అవసరమైన సాగునీరుని అందిస్తుంది. ఇది మొత్తం ఏపీలోని సగం ఫార్మింగ్ ల్యాండ్తో సమానం. అలాగే 540 గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తుంది. ఎల్లప్పుడూ కరువును చూసే రాయలసీమ వంటి ప్రాంతాలని సస్యశ్యామలం చేస్తుంది. గోదావరి నదిలో వచ్చే భారీ వరదలను కూడా కంట్రోల్ చేసి వేల ఎకరాల పంట భూమి నష్టపోకుండా కాపాడుతుంది. ఇలా పోలవరం ప్రాజెక్టుతో చాలా లాభాలు ఉన్నాయి. దీనికి 2014లో సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ హోదాను ప్రకటించింది. అండ్ అన్నీ కరెక్ట్గా జరిగితే 2029 జూలై నాటికి ఈ డ్యామ్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. సో ఇవే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న 10 ఇంపార్టెంట్ మెగా ప్రాజెక్ట్స్. ఇవి ఒక్కసారి కంప్లీట్ అయితే రాష్ట్రంలో గణనీయమైన డెవలప్మెంట్ని తీసుకురాగలవు. అయితే వీటిలో మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్ ఎక్కువ ఎక్సైట్ చేస్తుందో కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక నచ్చితే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.